మై డియర్ బడి, ఇంతకు ముందు వరకు మనం టెన్సెస్ ఉపయోగించి, మోడల్స్ ఉపయోగించి, సమ్ ఫ్రేజెస్ ఉపయోగించి వాక్యాలు తయారు చేయడం గురించి నేర్చుకున్నాం. ఇప్పటి నుంచి మనం నేర్చుకున్న వాక్యాలని కలపడం గురించి, జాయిన్ చేయడం గురించి నేర్చుకోబోతున్నాం. మనం పదాలు లేదా ఫ్రేజెస్ లేదా వాక్యాలు కలపడానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్స్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఉపయోగిస్తాం అని ఇంతకుముందు తెలుసుకున్నాం. కంజంక్షన్స్ పైన ఒక వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి. ఈరోజు మనం కంజంక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఇఫ్ అనే ఒక కంజంక్షన్స్ ఉపయోగించి వాక్యాలు జాయిన్ చేయడం గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసేటంత ఓపిక తెచ్చుకోండి. చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి. అదేవిధంగా వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని, కామెంట్స్ని, సజెషన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఇఫ్ అనే కంజంక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇఫ్ అంటే అర్థం అయితే. ఇఫ్ని మనం ఇన్ని విధాలుగా ఉపయోగిస్తాం. యాక్చువల్గా దీన్ని సమ్ సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాసిబుల్ సిచ్యువేషన్స్, ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఆర్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అండ్ పాస్ట్ సిచ్యువేషన్స్. ఇలా మనం రకరకాల సిచ్యువేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇఫ్ని ఉపయోగిస్తాం. చూడండి, ఇఫ్ క్లాజ్లో మొదటిగా పాసిబుల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఒక పని జరిగితే ఇంకో పని జరుగుతుంది అనే అర్థం వచ్చినప్పుడు మనం ఈ ఇఫ్ క్లాజ్ను ఉపయోగిస్తాం. ఇక్కడ మొదటి సెంటెన్స్ ఏమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, సెకండ్ సెంటెన్స్ ఏమో సింపుల్ ఫ్యూచర్ ఆర్ మోడల్స్ని ఉపయోగించిన వాక్యమే ఉండాలి. ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఒక సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా చదివితే ఎగ్జామ్లో పాస్ అవుతావు. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్. నువ్వు బాగా చదవకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు. ఇఫ్ యూ డు నాట్ స్టడీ వెల్ యూ విల్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. అంటే చూడండి, చదివితే పాస్ అవుతావు, చదవకపోతే ఫెయిల్ అవుతావు. అంటే ఇది జరిగితే అది జరుగుతుంది, ఇది జరగకపోతే అది జరగదు. లైక్ దట్ వీ కెన్ మేక్ సెంటెన్సెస్ బై యూజింగ్ ఇఫ్ ఇన్ దిస్ పాసిబుల్ సిచ్యువేషన్స్. మనం డిపిఎన్ టాక్స్ అండ్ షేరింగ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే ఇంగ్లీష్లో వాక్యాలు తయారు చేయగలిగే ఎబిలిటీని మనం కలిగి ఉంటాం. If we follow DPN Talks and Sharing YouTube channel, we will be able to make sentences in English. If we follow DPN Talks and Sharing YouTube channel, we will be able to make sentences in English. మనం DPN Talks and Sharing YouTube channel ఫాలో అయితే ఇంగ్లీష్లో వాక్యాలు తయారు చేయగలిగే ఎబిలిటీని మనం కలిగి ఉంటాం అని దాని అర్థం. ఇలా మనం ఇది జరిగితే అది జరుగుతుంది, ఇది జరగకపోతే జరగదు అలా మాట్లాడేటప్పుడు, పాసిబుల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇఫ్ను ఉపయోగిస్తాం. చూడండి, ఇంకా ఇఫ్ను ఉపయోగించి ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఆర్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం ఎలా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని గురించి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ అనేది ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్. అంటే దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇమాజినరీ సెంటెన్స్. తర్వాత సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్ మనం యాడ్ చేస్తే మనకి ఒక కంప్లీట్ సెంటెన్స్గా ఫామ్ అవుతుంది. ఎలా అంటే చూడండి, నేను పక్షిని అయితే స్కూల్కి ఎగురుకుంటూ వెళ్తాను. నేను పక్షిని అయితే, నేను పక్షిని అవ్వడం అనేది ఇంపాసిబుల్, ఇట్ ఈస్ జస్ట్ మై ఇమాజినేషన్. కానీ నేను పక్షిని అయితే స్కూల్కి ఎగురుకుంటూ వెళ్తాను అని నేను మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని నేను ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ గో టు స్కూల్ బై ఫ్లయింగ్. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ గో టు స్కూల్ బై ఫ్లయింగ్. నేను పక్షిని అయితే స్కూల్కి ఎగురుకుంటూ వెళ్తాను అని మై ఇమాజినేషన్. చూడండి, ఇంకా నేను నక్కనైతే నక్కలన్నిటికీ రాజునవుతాను. నేను నక్కనైతే, దట్ ఈస్ జస్ట్ మై ఇమాజినేషన్. నేను నక్కనైతే నక్కలన్నింటికి రాజు అవుతాను. ఇఫ్ ఐ వర్ ఏ ఫాక్స్ ఐ వుడ్ బి ది కింగ్ ఆఫ్ ఆల్ ఫాక్సెస్. ఇఫ్ ఐ వర్ ఏ ఫాక్స్ ఐ వుడ్ బి ది కింగ్ ఆఫ్ ఆల్ ఫాక్సెస్. నేను నక్కనైతే నక్కలన్నింటికి రాజునవుతాను. సో దిస్ ఈజ్ అన్ ఇమాజినరీ సిచ్యువేషన్. నేను భారత ప్రధాని అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాండ్రెడ్ మొబైల్ ఇస్తాను. నేను భారత ప్రధాని అయితే, ఇంపాసిబుల్, దట్ ఈస్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. బట్ నేను అలా ఇమాజిన్ చేసుకుంటున్నాను. నేను భారత ప్రధాని అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాండ్రెడ్ మొబైల్ ఇస్తాను. ఇఫ్ ఐ వర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా
I would give 100 mobile to each one. If I were the Prime Minister of India, I would give 100 mobile to each one. నేను ప్రధాని అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క 100 మొబైల్ ఇస్తాను. దిస్ ఈస్ హౌ వీ కెన్ మేక్ అండ్ జాయిన్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఇలా ఇమాజినరీ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు, వాక్యాలు జాయిన్ చేసేటప్పుడు ఇఫ్ను ఉపయోగిస్తాం. ఇంకా ఇఫ్ని పాస్ట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం ఇఫ్ క్లాజ్ను ఉపయోగిస్తాం. దాని గురించి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఉండాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఏమో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ అదర్ వర్డ్స్ అనే ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో అదర్ సెంటెన్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సెంటెన్స్ ఏమో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ వాక్యాలు ఎలా తయారవుతాయంటే, నేను బాగా చదువుకొని ఉంటే నేను IAS ఆఫీసర్ అయ్యేవాడిని. నేను బాగా చదువుకొని ఉంటే IAS ఆఫీసర్ అయ్యేవాడిని అంటే బాగా చదువుకోలేదు, IAS ఆఫీసర్ అవ్వలేదు. ఇదంతా పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది, కానీ దాని గురించి ఆలోచించుకొని బాధపడుతున్నాను. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ an IAS ఆఫీసర్. If I had studied well, I would have become an IAS officer. నేను బాగా చదువుకుని ఉంటే IAS ఆఫీసర్ అయ్యేవాడిని. నిన్న నువ్వు నన్ను కలిసి ఉంటే నేను నీకు నీ డబ్బులు ఇచ్చేవాడిని. నిన్న నువ్వు నన్ను కలిసి ఉంటే నీ డబ్బులు నేను ఇచ్చి ఉండేవాడిని. నిన్న నువ్వు కలవలేదు, నీకు నీ డబ్బులు ఇవ్వలేదు. ఇఫ్ యూ హ్యాడ్ మెట్ మీ ఎస్టర్డే I would have given your money back. If you had met me yesterday, I would have given your money back. నువ్వు నిన్న కలిసి ఉంటే నీ డబ్బులు నీకు వెనక్కి ఇచ్చి ఉండేవాడిని. నువ్వు కలవలేదు, నీకు నీ డబ్బులు ఇవ్వలేదు. లైక్ దట్ గతంలో ఇది జరిగి ఉంటే అది జరిగి ఉండేది అని చెప్పేటప్పుడు మనం ఈ ఇఫ్ని ఈ క్లాజ్లో ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్ క్లాజ్. ఇంకా చూడండి, యాజ్ ఇఫ్ అనే ఇఫ్ క్లాజ్ని మనం అయినట్లుగా అనే అర్థం వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. ఎలా అంటే, నేను ఒక కంపెనీలో ఎంప్లాయీని, కానీ ఆ కంపెనీ ఓనర్లా నేను బిహేవ్ చేస్తూ ఉన్నాను అనుకోండి. బయట వాళ్ళు ఎలా అంటారు? అతను ఒక కంపెనీలో ఉద్యోగి, కానీ ఆ కంపెనీ ఓనర్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, ఆ కంపెనీ ఓనర్లా వ్యవహరిస్తూ ఉన్నాడు అని అంటారు. హీ ఈజ్ an employee in that organization, but he behaves as if he were an employee of that organization. He is an employee in that organization. అతడు ఆ ఆర్గనైజేషన్లో, ఆ సంస్థలో ఉద్యోగి. బట్ he behaves as if, కానీ అతడు ఎలా బిహేవ్ చేస్తున్నాడంటే, he were an employee in that organization. He were an employer in that organization. అతడు ఆ సంస్థలో యజమానిలా ప్రవర్తిస్తున్నాడు. నీకన్నీ తెలిసినట్లుగా నువ్వు మాట్లాడకు. డోంట్ టాక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ టాక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్. నీకన్నీ తెలిసినట్లుగా మాట్లాడకు. నీకేమీ తెలియనట్టుగా మాట్లాడకు. డోంట్ టాక్ యాజ్ ఇఫ్ you don't know anything. Don't talk, మాట్లాడకు. ఏం మాట్లాడకు? యాజ్ ఇఫ్ యూ నో నథింగ్. నీకేమీ తెలియనట్లుగా మాట్లాడకు. హీ ఈజ్ లాయర్ ఇన్ దట్ కోర్ట్, బట్ హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎ జడ్జ్ ఆఫ్ దట్ కోర్ట్. హీ ఈజ్ లాయర్ ఆఫ్ దట్ కోర్ట్. అతడు ఆ కోర్టులో, ఆ న్యాయస్థానంలో న్యాయవాది, కానీ హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎ జడ్జ్ ఆఫ్ దట్ కోర్ట్. కానీ అతడు ఆ కోర్టులో జడ్జిలా మాట్లాడుతున్నాడు. అతడు ఆ న్యాయస్థానంలో న్యాయవాది అయినప్పటికీ ఆ న్యాయస్థానం యొక్క జడ్జిలా మాట్లాడుతూ ఉన్నాడు అని అర్థం. అంటే ఆ న్యాయస్థానంలో జడ్జి అయినట్లుగా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఇతను న్యాయవాది, కానీ జడ్జిలా మాట్లాడుతూ ఉన్నాడు అని దాని అర్థం. అయినట్లుగా అనే అర్థం వచ్చేటప్పుడు మనం ఇలా ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి, ఇలా మనం ఇఫ్ని రకరకాల వాక్యాలు జాయిన్ చేయడానికి,
పాసిబుల్ సిచ్యువేషన్స్లో, ఇమాజినరీ ఆర్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో, పాస్ట్ సిచ్యువేషన్స్లో, యాజ్ ఇఫ్ అంటే అయినట్లుగా అనే అర్థం వచ్చినట్లుగా మనం వాక్యాలు జాయిన్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లుగా భావిస్తే వీడియోని మొదటి నుంచి చూడండి. వీడియో చూడడానికి ముందు టెన్సెస్ గురించి, ఇంతకుముందు చెప్పుకున్న వీడియోస్ గురించి అన్నీ చూసిన తర్వాత చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని నా అభిప్రాయం. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా ఉపయోగపడతాయంటే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇంకా కొన్ని వాక్యాలని ఇఫ్ క్లాస్లో అంటే ఇఫ్ను ఉపయోగించి జాయిన్ చేసి కొన్ని వాక్యాలు తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ DPN, యువర్ వెల్ విషర్, సైనింగ్ అవుట్. అంటిల్ వి మీట్ అగైన్.